Friends, welcome back to my channel Shri Ketki Math Tutorials. Today's topic Inter Maths 1B, third chapter, straight lines, exercise 3D, 10th problem, friends. Okay, this problem, and not only this problem, these types of problems are very important for your IPE exams. Okay, find the equation of the straight line parallel to line 2x plus 3y plus 7 is equals to 0 and passing through point 5, 4. This is your question. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ నుండి పాస్ అయ్యే లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు గివెన్ లైన్. మనం ఆ లైన్ అనేది కనుక్కోవాలంట. ఓకే, ఆ లైన్ కనుక్కోవడానికి మనకి చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మనము డిస్కస్ చేద్దాము. ఎలా డిస్కస్ చేద్దాము? ఆ ఫార్ములాని డిరైవ్ చేయడానికి మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఇచ్చారు. నేను మీకు ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం సాల్వ్ చేశాను అనుకోండి, యూ విల్ బి ఫైండింగ్ ది ఫార్ములా అండ్ యూ విల్ బి అండర్స్టాండింగ్ ఇట్ వెరీ క్లియర్లీ. ఓకే, సో ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాంపుల్ 2 which is in our textbook. Okay, before exercise, find the equations of the straight lines passing through x0 comma y0 and first one parallel to second one perpendicular to the straight line ax plus by plus c is equals to 0. ఇక్కడ మనము 2 types of equations కనుక్కోవాలి. ఎలాంటివి? parallel to this given line and passing through this point, perpendicular to this given line and passing through this point. చాలా ఈజీ కనుక్కోవడము. నాకు తెలిసి మీకు కొందరికైతే ముందే ఐడియా కూడా ఉండి ఉంటుంది. సొల్యూషన్, గివెన్ పాయింట్ x0 కామా y0 రాసేసాను. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. నంబరింగ్ 1 ఇచ్చేసాను. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఈక్వేషన్ 1 క్యాన్ బి రిటన్ యాజ్, మనం ఎలా రాసుకుంటాము జనరల్గా? ఈక్వేషన్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ax ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0, ax plus by plus c2 is equals to 0, ax plus by plus c3 is equals to 0. ఇక్కడ ఇలా సో ఆన్ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ax plus by plus cn is equals to 0. ఇలా ఇక్కడ మనం ఈక్వేషన్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఎలా రాసుకుంటాము? ఓన్లీ కాన్స్టాంట్ ఒక్కటి డిఫరెన్స్ ఉంచి ఈ ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఉండే పార్ట్ అంతా సేమ్ ఉంటుంది. ఇలా రాసుకుంటాం, మనకు అది ముందే తెలుసు కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎలా రాద్దాము? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఈక్వేషన్ 1 క్యాన్ బి రిటన్ యాజ్ ax ప్లస్ by. ఈక్వేషన్ 1కి ప్యారలల్గా ఉండాలంటే ax ప్లస్ by ఈజ్ ఈక్వల్స్ టు k. ఓకే, ఇక్కడ మీరు ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినా తీసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు k కూడా తీసుకోవచ్చు. నథింగ్ వరీస్. మనకి k వాల్యూ అనేది రావడం అనేది ఇంపార్టెంట్. ఓకే, మనం ప్లస్ అయినా వస్తుంది, మైనస్ అయినా వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అది కరెక్ట్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకోటి ఏమి ఇచ్చారు? పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ పాసింగ్ త్రూ x0 కామా y0. దట్ ఇంప్లైస్ మనం ఈ పాయింట్ని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ax0 ప్లస్ by0 ఈజ్ ఈక్వల్స్ టు k. ఇలా రాయొచ్చు కదా. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. మనం ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము, ఇది 3 అనుకుందాము. ఓకే, హియర్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 దట్ ఈస్ k in 2. మనకి ఏమొస్తుంది అప్పుడు? దట్ ఇంప్లైస్ ax ప్లస్ by. ఈక్వేషన్ 2లో కదా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది. ax ప్లస్ by యాజ్ ఇట్ ఈస్ రాసేసేయండి. ఈజ్ ఈక్వల్స్ టు k ఎంత? ax0 ప్లస్ by0 ఈజ్ ఈక్వల్స్ టు అంతే, ax0 ప్లస్ by0. ఇప్పుడు అన్ని టర్మ్స్ LHS తీసుకొచ్చేసేయండి. ax ప్లస్ by మైనస్ ax0 minus by0 is equals to 0. That implies a into x minus x0. ఈ 2 టర్మ్స్లో a కామన్ తీయొచ్చా? అప్పుడు x మైనస్ x0 వస్తుంది, ప్లస్ b into y మైనస్ y0 is equals to 0. దిస్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ ఫార్ములా. ఇక్కడైతే మనకి ఆన్సర్, బట్ మనకి ఫార్ములా లాగా మనం ఇది తీసుకోవచ్చు. అర్థమైంది కదా? సింపుల్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇచ్చిన పాయింట్ అండ్ లైన్ రాసేసాను. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఈక్వేషన్ 1 క్యాన్ బి రిటన్ x ప్లస్ by ఈజ్ ఈక్వల్స్ టు k. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. మనకి ఏం చెప్పారు? ఈ లైన్ ప్యారలల్ లైన్
ఎక్కడి నుండి పాస్ అవుతుందని చెప్పారు, x0, y0. సో ఈ పాయింట్ నుండి పాస్ అవుతున్నప్పుడు మనం ఈ పాయింట్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ వచ్చింది. ఆ k వాల్యూని మనం ఈక్వేషన్ 2లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు గివెన్ లైన్ పాసింగ్ త్రూ గివెన్ పాయింట్ వచ్చేస్తుంది. ఓకే, a ఇంటూ x మైనస్ x0 ప్లస్ b ఇంటూ y మైనస్ y0 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ యువర్ ఫార్ములా. ఓకే, మీరు దీన్ని నోట్ లాగా కూడా రాసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్యారలల్ లైన్కి ఫార్ములా వచ్చేసింది కదా. ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్కి కనుక్కుందాం. సెకండ్ వన్, గివెన్ పాయింట్ గివెన్ ఈక్వేషన్ రాసేసాం కదా. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ 1 can be written as, ఎలా రాయొచ్చు, bx minus ay is equals to k. Let it be equation number 2 for second problem. ఓకే, ఇది ఎలా రాశారు, ప్యారలల్ లైన్స్కి అయితే మీకు ఐడియా ఉంది మ్యామ్, రాసేసారు. పర్పెండిక్యులర్ లైన్ ఎలా రాశారు అంటే, ఎలా రాశానంటే చూడండి, ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ మైనస్ a బై b, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ ఏంటి, -1. అంటే ఇప్పుడు మనకి ఈ లైన్ స్లోప్ m అనుకుందాము. ఆల్రెడీ ఈ స్లోప్ ఉంది మనకి. ఇది ఏం కావాలి, -1కి ఈక్వల్ కావాలి. -1కి ఈక్వల్ కావాలంటే m ఏం కావాలి, ఇప్పుడు ఇది ఇక్కడికి తీసుకొస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, b/a వస్తుంది. మనకి వచ్చే లైన్ యొక్క స్లోప్ b/a ఉండాలి. ఆ విధంగా వచ్చేటట్టు ఈక్వేషన్ రాసేసాను. ఓకే, ఇంకోటి, దిస్ ఈక్వేషన్ ఈజ్ పాసింగ్ త్రూ, ఈక్వేషన్ 2 ఈజ్ పాసింగ్ త్రూ x0, y0. Similarly, substitute this x0, y0 in equation 2. What you'll get? That implies bx0 minus a y0 is equals to k. Let it be equation number 3. Substitute this in. Okay. Substitute k in 2. What you'll get? That implies bx minus ay is equals to bx0 minus ay0. bx0 minus ay0. That implies ఈ టర్మ్స్ అన్ని LHS తీసుకొచ్చేయండి. bx minus ay minus bx0 plus ay0 is equals to 0. ఇక్కడ ఈ 2 టర్మ్స్లో b కామన్ వస్తుందా, b కామన్ తీస్తే x మైనస్ x0. ఈ 2 టర్మ్స్లో -a కామన్ తీయండి. ఓకే, y మైనస్ y0 వచ్చేటట్టు. -a కామన్ తీస్తే ఇక్కడ y మైనస్ y0 is equals to 0. This is the equation of the line perpendicular to given line and passing through given point. Okay, రాసేసేయండి ఇక్కడ. Therefore, equation of line perpendicular to ax plus by plus c is equals to 0 and passing through x0, y0. ఇక్కడ సైడ్కి రాసేస్తున్నాను, స్పేస్ లేదు. can be written as, ఎలా రాయొచ్చు, b ఇంటూ x మైనస్ x0 minus a into y minus y0 is equals to 0. ఓకే, చాలా సింపుల్, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఫార్ములాని బేస్ చేసి మీకు ఐపీఈలో ఎంసెట్లో చాలా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. మీరు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ నాలెడ్జ్ గెయినింగ్. ఓకే, మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చాలా సింపుల్గా దీని అప్లికేషన్స్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటివి ఉంటాయి ఎంసెట్లో అయితే. మీకు ఆ అప్లికేషన్ తెలియాలి, ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ మీకు బేసిక్ అనేది మంచిగా వచ్చి ఉండాలి. సో ఐఆమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. మీకు టైం వేస్ట్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి. క్వశ్చన్కి వచ్చేద్దాం. 10th క్వశ్చన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఇచ్చిన లైన్ ఇది, పాయింట్ ఇది. మనకి ఈ పాయింట్ నుండి పాస్ అవుతూ ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ కావాలి. నేను పాయింట్ రాసేసాను. సొల్యూషన్, గివెన్ పాయింట్ 5, 4, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 2x plus 3y plus 7 is equals to 0. Since we know that equation of line parallel to given line and passing through point
క్యాన్ బి రిటర్న్ యాజ్ ఎలా రాయొచ్చు, a ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సిన్స్ ఫ్రమ్ 1 a ఈజ్ ఈక్వల్స్ టు 2, b ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ ఈ పాయింట్ని ఎక్స్ నాట్ కామా వై నాట్ లాగా డినోట్ చేసేద్దాం ఇక్కడ. ఇప్పుడు పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ a ఇంటూ a మీన్స్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ వాట్ ఈజ్ ఎక్స్ నాట్ 5 ప్లస్ b వాట్ ఈజ్ b 3 ఇంటూ y మైనస్ వాట్ ఈజ్ y నాట్ 4. ఇది సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 2x మైనస్ 2 ఇంటూ 5 10 ప్లస్ 3y మైనస్ 3 into 4 12 is equals to 0. That implies 2x plus 3y minus 10 minus 12, that is minus 22 is equals to 0. This is the required line equation. Okay, therefore equation of required parallel line is 2x plus 3y minus 22 is equals to 0. Okay, this is your required equation, friend. Next problem. ఇక్కడ మనకు ప్యారలల్ అడిగాడు కదా, అబోవ్ పైన ప్రాబ్లంలో ఇక్కడ పర్పెండిక్యులర్ అడిగారు. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పర్పెండిక్యులర్ టు 5x minus 3y plus 1 is equals to 0 and passing through point 4, minus 3. ఇక్కడ కూడా సేమ్ మనం ఎగ్జాంపుల్లో చూసాం కదా, ఆ ఫార్ములా ఇక్కడ రాసేసి అందులో పాయింట్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, యూ విల్ బి గెటింగ్ ది ఆన్సర్. గివెన్ పాయింట్ 4, minus 3, equation of straight line 5x minus 3y plus 1 is equals to 0. Let it be equation number 1. Since we know that equation of line perpendicular to given line and passing through a point can be written as, ఎలా రాస్తాము, b into x minus x naught minus a into y minus y naught is equals to 0. ఇక్కడ from equation 1 you can write b and a values అండ్ ఇక్కడ పాయింట్ని x నాట్ కామా y నాట్ అనుకుందాం. ఈ వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చేసేద్దామా? ఫ్రమ్ 1 a is equals to 5, b is equals to minus 3. ఓకే, ఎక్స్ నాట్ కామా వై నాట్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సబ్స్టిట్యూట్ దెమ్ ఇన్ ది ఫార్ములా. వాట్ ఈస్ బి మైనస్ 3, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ 4, ఇక్కడ మైనస్ ఏ ఈజ్ 5, వై మైనస్ వై నాట్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 12 మైనస్ 5y. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మళ్ళీ మైనస్ అంటే మైనస్. ఓకే, 50 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ మైనస్ 3x మైనస్ 5y ప్లస్ 12 మైనస్ 15 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ కామన్ తీసి ఆర్హెచ్ఎస్ పంపించేస్తే 3x ప్లస్ 5y plus 3 is equals to 0. This is your required equation of line, friends. Therefore, equation of required perpendicular line is 3x plus 5y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకసారి చెక్ చేసుకోండి, పర్పెండిక్యులర్ లైన్స్ స్లోప్స్ అనేటివి ఎలా ఉంటాయి, వాటి ప్రోడక్ట్ అనేది -1కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ మనకి స్లోప్ ఎంత వస్తుంది, 5/3 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది, -3/5 వస్తుంది. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది, -1 వస్తుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టేనా? కరెక్టే కదా. ఓకే,
Next question, which is very important and very easy. Find the value of k if the straight line 6x minus 10y plus 3 is equals to 0 and kx minus 5y plus 8 is equals to 0 are parallel. ఇక్కడ 2 lines parallel అంట, మనం వాల్యూ ఆఫ్ k ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 2 lines parallel అయితే వాటి స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. యూజింగ్ దట్ కండిషన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ k వెరీ ఈజీలీ. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్స్ రాసేసేయండి. రాసిన తర్వాత వాటికి నంబరింగ్ ఇచ్చేసేయండి 1 and 2 అండ్ ఆల్సో గివెన్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ parallel. That implies slopes will be equal. That implies m1 is equals to m2, where m1 and m2 are m1 and m2 are slopes of 1 and 2 respectively. Since we know that m is equals to minus a by b, మనకి స్లోప్కి ఫార్ములా తెలుసు కదా. ఇక్కడ మనం m1 వాల్యూ ఏమొస్తుంది, మైనస్ 6 by minus 10. దట్ ఇంప్లైస్ ఫ్రమ్ 1 m1 is equals to minus 6 by minus 10. Okay, m2 from 2 m2 is equals to minus k by minus 5. minus k by minus 5. మీరు ఇక్కడ ఇవి క్యాన్సల్ చేసుకోవచ్చు, ఎలాగో ఈక్వేట్ చేసినప్పుడు క్యాన్సల్ చేస్తాం కదా అని నేను చేయట్లేదు. ఓకే, దట్ ఇంప్లైస్ m1 is equals to m2. what is m1, minus 6 by minus 10 is equals to minus k by minus 5. minus 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 cancel, 5 2 times. Okay, 2 3 times. k is equals to 3. therefore the value of k is equals to 3. చాలా సింపుల్, మనకి స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆ 2 స్లోప్స్ని ఈక్వేట్ చేస్తే మీకు k వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ ఈజీ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ ప్రాబ్లం. అక్కడ మనకు ప్యారలల్ ఇచ్చారు, ఇక్కడ పర్పెండిక్యులర్ ఇచ్చారు. పర్పెండిక్యులర్ కండిషన్ యూజ్ చేసి స్లోప్స్ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ p ఇఫ్ ది స్ట్రైట్ లైన్స్ 3x plus 7y minus 1 is equals to 0 and 7x minus py plus 3 is equals to 0 are mutually perpendicular. ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అంట, మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రాసేసేయండి. రాసిన తర్వాత వాటికి నంబరింగ్ ఇచ్చేసేయండి. అండ్ ఆల్సో గివెన్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పర్పెండిక్యులర్. ఆ రెండు పర్పెండిక్యులర్ అంట. మనకి పర్పెండిక్యులర్కి కండిషన్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ విల్ బి ఈక్వల్స్ టు -1. m1 will be the slope of 1, m2 will be the slope of 2. m1 into m2 is equals to -1. మనకి స్లోప్కి ఫార్ములా తెలుసు కదా, మైనస్ a by b. a అంటే కోషంట్ ఆఫ్ x, b అంటే కోషంట్ ఆఫ్ y. ఓకే, ఫ్రమ్ 1 m1 is equals to minus a by b, that is minus 3 by 7. From 2 m2 is equals to minus 7 by minus p. minus 7 by minus p. మనకి ఏంటి, m1 into m2 is equals to -1 రావాలి. అందులో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ m1 m2 is equals to -1. That implies what is m1, minus 3 by 7. What is m2, minus 7 by p is equals to -1. minus 7 by minus p. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. కావాలంటే మీరు ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మైనస్ మైనస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 7 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ 3 by p is equals to 1. That implies p is equals to 3. therefore required value of p is 3. చాలా సింపుల్ కదా. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఈజీగా మనం 2 మార్క్స్కి సాల్వ్ చేసేయచ్చు. 2 మార్క్స్ గెయిన్ చేయడమే కష్టం కదా. మనకి 2 మార్క్స్లో పక్కా ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇస్తారు, ఎందుకంటే 75 మిస్ అవ్వాలి అని. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అబవ్ ప్రాబ్లం. Find the value of k if the straight lines y minus 3kx plus 4 is equals to 0 and 2k minus 1 into x minus
8k minus 1 into y minus 6 is equals to 0 ఆర్ పర్పెండిక్యులర్. ఇక్కడ ఇచ్చిన 2 స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్ అంట, మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి మన కండిషన్? m1 into m2 is equals to -1, వేర్ m1 and m2 ఆర్ స్లోప్స్ ఆఫ్ 1 and 2 రెస్పెక్టివ్లీ. ఇచ్చిన ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రాసేసేయండి. రాశాను. y minus 3kx plus 4 is equals to 0 అంట. దీన్ని మనం ఆర్డర్లో రాద్దామా? దట్ ఇంప్లైస్ minus 3kx plus y plus 4 is equals to 0. Let it be equation number 1. ఓకే, నేను ఆర్డర్లో రాశాను. ఆర్డర్లో లేకపోతే మనం వాల్యూస్ తీసుకునేటప్పుడు కంగారులో ఉంటే కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు తీసుకుంటాం. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఆర్డర్లోనే ఉంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ ఆల్సో గివెన్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులారిటీ కండిషన్ ఏంటి? m1 into m2 is equals to -1. మనకి స్లో ఫార్ములా తెలుసు కదా, -a/b. మీ అందరికీ ఏమైనా ఇబ్బంది ఉందా నేను ఇలా ముందే రాసి పెట్టడం? నేను ఎందుకు రాస్తున్నానంటే ఇవన్నీ సిమిలర్ ప్రాబ్లమ్స్ కూడా మీకు డీటెయిల్డ్గా కనిపించాలి అని చెప్పి ముందే రాసి పెడుతున్నాను. లేదా రఫ్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసేయచ్చు. మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను రఫ్గా చెప్తే మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను ముందే రాసి పెడుతున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్, పోస్ట్ ఇట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఓకే, ఫ్రమ్ 1 m1 is equals to m1 ఎంత? -a/b కదా స్లోప్కి ఫార్ములా. m1 ఎంత వస్తుంది? -3k/1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3k వస్తుందా? అంతేనా? నెక్స్ట్ m2 మళ్ళీ -a/b, దట్ ఈజ్ -2k-1 by -8k-1. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేస్తున్నాను. 2k-1, 8k-1. ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే m1 m2 వాల్యూస్ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దామా? దట్ ఇంప్లైస్ 3k into 2k-1 by 8k-1 is equals to -1. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి, 3k into 2k 6k square, 3k into -1 -3k is equals to -1. ఈ 8k-1ని RHS తీసుకెళ్ళిపోదాం. 8k-1, దట్ ఇంప్లైస్ 6k square -3k is equals to మల్టిప్లై చేయండి -8k plus 1. దట్ ఇంప్లైస్ 6k square -3k, ఈ 8kని LHS తీసుకొస్తే ప్లస్ 8k 1 -1 is equals to 0. 6k square ఇక్కడ -3 + 8 + 5k -1 is equals to 0. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దట్ ఇంప్లైస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 6k square, ఈ 5kని మనం ఎలా రాయొచ్చు? ప్లస్ 6k -k రాయొచ్చు, -1 is equals to 0. మీకు ఫ్యాక్టరైజేషన్ వచ్చు కదా, ఆల్రెడీ 10th బాగానే చేసుంటారు. ఈ 2 టర్మ్స్లో మనకి 6k కామన్ వస్తుంది, k + 1. ఈ 2 టర్మ్స్లో మనకి -1 కామన్ వస్తుంది, k + 1 is equals to 0. ఇప్పుడు ఓవరాల్గా మనకి k + 1 కామన్ వస్తుంది. k + 1 కామన్ తీస్తే 6k - 1 is equals to 0. That implies k + 1 is equals to 0 and 6k - 1 is equals to 0. k is equals to -1 and k is equals to 1/6. ఇక్కడ మనకి kకి 2 వాల్యూస్ వచ్చాయి. ఈ 2 వాల్యూస్కి కూడా మనకి ఇచ్చిన 2 లైన్స్ అనేటివి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం సింప్లిఫికేషన్ పార్ట్ ఎక్కువ ఉంది కదా. అర్థమైంది కదా, చాలా ఈజీ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్లోప్స్ వాల్యూస్ని పర్పెండిక్యులారిటీ కండిషన్ దట్ ఈస్ m1 into m2 is equals to -1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంతకుముందు వరకు మీకు డైరెక్ట్గా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేటప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఆ రూట్సే మీకు ఆన్సర్స్ అవుతాయి. ఓకే,
నెక్స్ట్ 15th క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా అనుకోకండి, ఇవన్నీ ఒకటే ప్యాటర్న్, సో ఇంపార్టెంట్ అవుతాయి కదా. -4, 5 is a vertex of a square and one of its diagonal is 7x minus y plus 8 is equals to 0. Find the equation of other diagonal. ఓకే, ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చారు, ఒక ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇచ్చారు. ఈ పాయింట్ ఏంటి? వర్టెక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అంట. ఓకే, ఇక్కడ నేను ఒక స్క్వేర్ డ్రా చేసేసాను, ఆ స్క్వేర్కి ఈ వర్టెక్స్ని ఇండికేట్ చేస్తున్నాను. -4, 5. ఇది ఈక్వేషన్ ఆఫ్ డయాగ్నల్ అంట. ఈక్వేషన్ ఆఫ్ డయాగ్నల్ అని చెప్పారు, కానీ యాక్చువల్గా డయాగ్నల్ అంటే ఏంటి? ద లైన్ విచ్ ఈస్ జాయినింగ్ వర్టీసెస్, ఆపోజిట్ వర్టీసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఏ రెక్టాంగిల్. ఇక్కడ మనకి స్క్వేర్ ఇచ్చారు, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము, ఈ డయాగ్నల్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఏ డయాగ్నల్ని రిప్రజెంట్ చేస్తుందో మనకి తెలీదు. ఫస్ట్ డయాగ్నల్ని రిప్రజెంట్ చేస్తుందా, సెకండ్ డయాగ్నల్ని రిప్రజెంట్ చేస్తుందా మనకు తెలీదు. మనకి ఇంకో డయాగ్నల్ అదర్ దాన్ ది గివెన్ డయాగ్నల్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్పారు. ఈక్వేషన్ అనేది ఈ వర్టెక్స్ నుండి పాస్ అవుతుందో లేదో ఒకసారి రఫ్గా చెక్ చేసుకోండి. మీరు ఆన్సర్లో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, రఫ్గా చెక్ చేయండి. ఇక్కడ చూడండి, 7 × -4 -5 + 8 is equals to 0. -28 -5 + 8. ఇక్కడ మనకి 0 అవ్వట్లేదు. గివెన్ డయాగ్నల్ ఈజ్ నాట్ పాసింగ్ త్రూ గివెన్ వర్టెక్స్. అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 అనేది ఇచ్చిన వర్టెక్స్ నుండి పాస్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2, మనకి ఇచ్చిన లైన్ ఏమనుకుందాం? ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, అనుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు. లేదా ఇది 2, ఇది 1 అనుకుందాం, ఇక్కడ 1 అనేసుకుందాం. ఓకే, మనకి స్క్వేర్లో డయాగ్నల్స్ ఎలా ఉంటాయి? ఇన్ స్క్వేర్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ పర్పెండిక్యులర్లీ. మనకి స్క్వేర్లో డయాగ్నల్స్ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి అని తెలుసు కదా. సిన్స్ వీ నో దట్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ పర్పెండిక్యులర్. ఇక్కడ మనకి పాయింట్ ఉంది, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఉంది. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటున్నారు? ఇప్పుడు అదర్ డయాగ్నల్ పాసింగ్ త్రూ గివెన్ పాయింట్ కదా, అంటే మనకి ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ ఈక్వేషన్ అండ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. మనకి తెలుసు కదా ఆ దానికి ఫార్ములా ఏంటో. ఏంటి ఫార్ములా? b into x minus x0 minus a into y minus y0 is equals to 0. This is the required equation. ఇందులో మీరు పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇచ్చిన వాల్యూస్ అండ్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఇంప్లైస్ ఫ్రమ్ 1 what is a is equals to 7, what is b -1. సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ ఇన్ formula. What you will get? That implies b -1 into x minus x0. What is x0? 4. That is -4, sorry. Minus a into, that is 7 into y minus y0, 5 is equals to 0. That is minus x, minus into minus plus. ఇక్కడ చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వచ్చేస్తుంది, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, -1 into 4 4 -7y plus 35 is equals to 0. That implies -x minus 7y, 35 minus 4 plus 31 is equals to 0. That implies మైనస్ కామన్ తీసి RHS పంపించేస్తే x plus 7y minus 31 is equals to 0. This is the equation of another diagonal. Okay, therefore required equation of other diagonal is x plus 7y minus 31 is equals to 0. అర్థమైంది కదా మీకు?
మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇచ్చిన పాయింట్, ఈ పాయింట్ని దేన్ని ఇండికేట్ చేస్తుంది? వర్టెక్స్ ఆఫ్ ఎ స్క్వేర్. ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఈ లైన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్. ఓకే, ఈ డయాగ్నల్ ఈ వర్టెక్స్ నుండి పాస్ అవ్వట్లేదు. సో మనకి ఏం అడిగారు? మనము ఇంకో డయాగ్నల్, అదర్ డయాగ్నల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి స్క్వేర్లో 2 డయాగ్నల్స్ ఉంటాయి కదా, మనకి అదర్ డయాగ్నల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పారు. ఆ డయాగ్నల్స్ స్క్వేర్లో డయాగ్నల్స్ అని చెప్పారు. మనకు తెలుసు కదా, డయాగ్నల్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ పర్పెండిక్యులర్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ లైన్ perpendicular to this given line and passing through this given point. దానికి మనకు ఫార్ములా తెలుసు కదా, b ఇంటూ x మైనస్ ఎక్స్ నాట్ మైనస్ a ఇంటూ y మైనస్ y నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనము ఆల్రెడీ మనకి a, b, x నాట్, y నాట్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్నింటినీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మీకు ఈక్వేషన్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ అండ్ పాసింగ్ త్రూ గివెన్ పాయింట్ వచ్చేస్తుంది, విచ్ ఈజ్ నన్ అదర్ దెన్ అదర్ డయాగ్నల్ ఈక్వేషన్. ఓకే, అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో కొంచెం లెంతీగా అయింది కానీ నో వరీ, ఎందుకంటే 6 ప్రాబ్లమ్స్ కవర్ అయ్యాయి. కమ్స్ ఇంటూ 1 కేటగిరీ, దట్ ఈస్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్. ఓకే, అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. లెంతీ అనిపిస్తే అది కూడా కమెంట్స్లో పెట్టండి, నో ప్రాబ్లం. నేను పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఈ వీడియోలో నేను 6 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాను, లెంత్ తగ్గించి 3 ప్రాబ్లమ్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నథింగ్ వరీస్. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.